ఎందుకన్నా అన్ని పాటలు నువ్వే పాడతావు, కొత్త వాళ్ళకి ఛాన్సులు ఇవ్వచ్చుగా. ఎంత నీ వాయిస్ కి ఫ్యాన్స్ ఉంటే మాత్రం ప్రతి పాట నువ్వే పాడాలా? ఆయనే మన అనిరుద్ధ్ గారు. అయితే ఇందాకే విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ సినిమా నుండి ఒక ఎమోషనల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. సెకండ్ సింగిల్ లాగా అన్నా తమ్ముల మధ్య ఉండే ఎమోషన్ ఏదైతే ఉందో, ఆ బాండింగ్ ఏదైతే ఉందో దాన్ని సెంట్రిక్ గా చేసుకుని వీళ్ళైతే ఆ సాంగ్ అయితే రూపొందించారు. కింగ్డమ్ సినిమా యొక్క స్టోరీ కూడా బ్రదర్ సెంటిమెంట్ స్టోరీ అనమాట. ఈ సాంగ్ ఏదైతే ఉందో అది సినిమాలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సాంగ్. ఇంకా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గారి బ్రదర్ గా సత్యదేవ్ గారు అయితే నటించారనమాట. ఎమోషనల్ సీన్స్ లో వీళ్ళిద్దరూ చేసే యాక్టింగ్ ఏదైతే ఉందో అది సినిమాకి హైలైట్ గా అయితే ఉండబోతుంది. ఇంక ఇది పక్కన పెడితే ఈ కింగ్డమ్ సినిమా యొక్క డైరెక్టర్ ఎవరో తెలుసుగా, మన గౌతమ్ తెన్ననూరి గారు అనమాట. ఆయన తీసిన 2 సినిమాలు మళ్ళీ రావా కావచ్చు, జెర్సీ సినిమా కావచ్చు, ఆ 2 సినిమాలలో కూడా ఒక కోర్ ఎమోషన్ అయితే ఉంటది. ఆ 2 సినిమాలలో ఉండే ప్రతి సీక్వెన్స్ కూడా మనల్ని కదిలిచ్చే విధంగా ఉంటది. అట్ ద సేమ్ టైం ఆడియన్స్ గా మనం సినిమా చూస్తున్నప్పుడు చాలా ఈజీగా ఆ సీన్స్ కి అయితే కనెక్ట్ అయిపోతాం అనమాట. అదే విధంగా అంతే ఎమోషనల్ గా ఈ కింగ్డమ్ సినిమా కూడా ఉండబోతుంది. కాకపోతే ఈ కింగ్డమ్ సినిమాలో హీరోయిజం కూడా ఉండబోతుంది. ఇంకా కింగ్డమ్ సినిమా హిందీలో రిలీజ్ అయిద్దా అవదా అనే డౌట్ అయితే చాలా మందిలో అయితే ఉంది. ఖచ్చితంగా కింగ్డమ్ సినిమా హిందీలో అయితే రిలీజ్ అయిద్ది అనమాట. కాకపోతే హిందీలో కింగ్డమ్ అనే టైటిల్ అయితే ఉండదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఒక ప్రొడ్యూసర్ అయితే, భరద్వాజ్ అనే ఒక ప్రొడ్యూసర్ అయితే ఆ కింగ్డమ్ అనే టైటిల్ అయితే రిజిస్టర్ చేసుకున్నారంట. కాబట్టి ఈ సినిమాకి వేరే టైటిల్ అయితే పెట్టి హిందీలో అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తారు. అదే ఆ ప్రొడ్యూసర్ పేరు ఏంటంటే విశాల్ భరద్వాజ్ గారు. ఇంకా ఈ కింగ్డమ్ సినిమాలో ఒక 5 నుంచి 6 యాక్షన్ బ్లాక్స్ అయితే ఉంటాయంట. ప్రతి యాక్షన్ బ్లాక్ కూడా నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటదని ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన నాగవంశీ గారు అయితే చెప్పారు. ఇంకా ఇందాక రిలీజ్ అయిన సెకండ్ సింగిల్ లో మనం చూసుకుంటే జెర్సీ సినిమాలో బొడ్డోడైతే ఉన్నాడనమాట. కొద్దిగా పెద్దోడైతే అయ్యాడు. సాంగ్ కూడా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎక్కడో విన్నట్టుందని కొంతమంది అయితే అంటున్నారు. ఎక్కడో విన్నా సరే ఈ పాట అయితే వినండి, సాంగ్ అయితే బాగుంది. మరి ఆ సాంగ్ మీలో ఎంతమంది విన్నారో నాకైతే తెలియదు, కానీ విన్న తర్వాత ఆ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.